దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నాకు మొరపెట్టే వారందరికీ నేను సమీపంగా ఉన్నాను. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 18వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప మీతోను ధైర్యంగా ఆయనతో కొనసాగి పరిశుద్ధాత్మ దేవుడికి మనసారా ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు మనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడే. మన ప్రార్థనా విధానాలు బాగుంటే మన జీవితాలు సరిగా ఉంటాయి. ఆదిమ సంఘంలో వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునేవారు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్క ఉన్నారు. ఏ సందర్భంలో ఎలా ప్రార్థించాలి, దేవుని వాక్యం విన్నప్పుడే సరైన విధానంలో ప్రార్థించగలం. అన్నిటికీ ఒకేలా చిలుక పలుకులు పలికినట్లుగా ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. దేవుని బిడ్డలారా, మనకు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు వాక్యానుసారంగా ప్రార్థించాలి. జయముగల దేవుడికి ప్రార్థించే విధానంలో మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో హిజ్కియా రాజు మీదకి బహు గొప్ప సైన్యం వచ్చింది. అసూరు రాజు అయిన సన్హెరీబు రబ్షాకే అనే వ్యక్తితో భయంకరమైన సవాల్తో సందేశం పంపించాడు. పందెం వేశాడు, సవాలు చేశాడు. వారు వచ్చి హిజ్కియా పంపిన మనుషులలో చెబుతారు. సన్హెరీబు సందేశాన్ని యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మీదకి, నీ ఇంటికి, నీ కుటుంబానికి, సంఘానికి బహు గొప్ప సమస్యలు రావచ్చు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరూ విడిపించలేరని సవాల్ చేస్తారు. చివరికి నీ దేవుడు కూడా నిన్ను విడిపించలేడని పందెం వేస్తారు. నీ విపత్తు నుండి నిన్నెవ్వడూ విడిపిస్తాడని నిన్ను రెచ్చగొట్టవచ్చు. మానవులుగా రోషంతో తిరిగి రెచ్చిపోయి తేల్చుకుందాంరా అని మనము సవాల్ చేయవచ్చు. దేవదేవుని బిడ్డలారా, కానీ హిజ్కియా రాజు తన పంపిన మనుషులలో ఆ సవాలుకు ప్రత్యుత్తరము ఇవ్వవద్దని చెప్పాడు. అందుకు వారు దూషణకు, సవాలుకు వారు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో ఈ సత్యం చూస్తున్నాం. హిజ్కియా రాజు వారి దూషణ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవదేవుడికి హెచ్చుగా ప్రార్థన చేయమని యెషయా ప్రవక్త దగ్గరకు మనుషులను పంపించాడు. ఒక రాజు సమస్య వచ్చినప్పుడు సింహాసనం దిగి దేవుని మందిరానికి వెళ్ళాడు. తన ప్రజలతో హెచ్చుగా ప్రార్థన చేయమని విశ్వాసుల సహాయం కోరాడు. రాజు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థించడం ప్రారంభించాడు. నీవు కూడా నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించు. దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థిస్తావు, ఎలా ప్రార్థిస్తావు, నీవు ఎలా ప్రార్థించాలో దేవుని వాక్యం చెబుతోంది. ప్రతి తాళానికి ఒక తాళపు చెవి ఉంటుంది. అన్నిటికీ ఒకే ప్రార్థన కాదు. జీవగల దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు అక్కడ 7 విషయాలు ప్రార్థించాడు. దేవుడి వాగ్దానాలు ఉన్నాయి, వాటిని బట్టి ప్రార్థించాలి. అసూరు రాజు పలికిన సవాల్ వేసిన పందెమునకు ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజుతో భయపడవద్దు, ఆ రాజు వెళ్ళిపోతాడు, ఖడ్గం చేత కూలిపోతాడని తెలియజేశాడు. ప్రవక్త దేవుడు చదివించిన మాటలు చెప్పేశాడు కదా, అసూరు రాజు ఏమి చేయలేడన్న మాట అని ఊరుకోలేదు. హిజ్కియా తను కూడా మందిరంలోనికి వెళ్ళి దేవదేవునికి సన్నిధానానికి వెళ్ళి 7 విషయాలు దేవాదేవుడికి ప్రార్థన చేశాడు. గల దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడే. ప్రార్థించాలి. ప్రార్థనకు ప్రతిఫలం గల మహాప్రియ ప్రభు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వాధికారి అయిన దేవుడు. మరి దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఉన్నతమైన కార్యాభివృద్ధి మన జీవితంలో చేయగల దేవుడు. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. యెహోవా అనగా సర్వశక్తి గల దేవుడవు నీవే. అద్వితీయ దేవా అనగా నీవు ఒక్కడవే దేవుడవు, మహాప్రభు. భూమి ఆకాశంలో కలుగజేసిన దేవా అనగా సృష్టికర్తవు నీవే. సకల రాజ్యములకును దేవుడవు నీవే అనగా అందరికీ నీవే దేవుడవు. ఆలకించు, దృష్టించు అనగా చూచే దేవుడవు నీవే. ఆ రాజ్యములు దేవతలను దేవుళ్ళు కారు అనగా నీవే అద్వితీయ సత్య స్వరూపుడైన దేవుడు. నీవే అద్వితీయ దేవుడవు, నీవే అట్టి దేవుడవని సమస్త జనులు తెలుసుకున్నట్లు మమ్మల్ని రక్షించు అని ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, ఇంత ఘనముగా ఉన్నతముగా దేవదేవుని ఎత్తి, దేవదేవుని యొక్క నామాన్ని ఎత్తి ఈ ప్రియులారా దేవుడికి ప్రార్థించాడు. ఈ యొక్క యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16-17 వచనాల్లో
ఆయన చేస్తున్న ఈ ప్రార్థనకి తగిన ప్రతిఫలం పొందుకోగలిగాడు. దేవుని గుణ లక్షణాలను, దేవుని శక్తిని ఎరిగి ఆ దేవునికి మహిమ కలగాలని ప్రార్థించాడు. వాక్యానుసారంగా ప్రార్థించాడు. ఆ విధముగా ప్రార్థన చేయగానే దేవుని దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని మొత్తింది. నీవు ఆ విధముగా ప్రార్థిస్తే నీ సమస్య ఎంత గొప్పదైనా దేవుడు జీవము గల వాడని నేను జీవము గల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్ప సమస్య అయినా విడిపించగల సర్వ జగత్రక్షుడు మన ప్రభు. సమస్యలను దేవుని దగ్గరకు తెచ్చి సరైన విధానంలో ప్రార్థించండి. ఆయన అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకోవాలని ప్రార్థించాడు. మనము మన సమస్యలు పరిష్కరించి విడిపించగల శక్తిమంతుడు ఆయన ఒక్కడే అనే విశ్వాసంతో ప్రార్థించాలి. అంతేకాదు, మన సమస్య పరిష్కరించబడి మన విడిపించబట్టుకు ద్వారా దేవునికి మహిమ రావాలని ప్రార్థించాలి. అనగా దేవునికి మహిమ కలిగినట్లు మనం విడిపించబడాలి. ఈ విధముగానే జరగాలి. దేవుని బిడ్డలారా, శత్రువు సవాల్ చేసినప్పుడు, పందెం వేసినప్పుడు, దూషించినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు ప్రత్యుత్తరమియకు, మానవులతో సంప్రదించకు. వాక్యానుసారంగా సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సింపుకొని నీ సమస్యను పరిచి ప్రార్థించు. జీవగల దేవుని బిడ్డ, నీకు విడుదల, దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యం తెలియకుండా అట్టి ప్రార్థన చేయలేవు. వాక్యం తెలుసుకో, వాక్యం చదువు, ధ్యానించు, వాక్యానుసారంగా ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో కనివిని ఎరగని కార్యం చేయగల సర్వ జగత్తు రక్షకుడైన జీవము గల దేవుడి పేరటి ఉదయకాల సమయం మీకు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీరు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు కనుక దేవుని నామాన్ని సర్వశక్తిమంతుడని ఆయన నామాన్ని ఎత్తి ప్రార్థించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వాధికారమైన నా ప్రియ సర్వ జగత్రక్షుడైన పరమ తండ్రి, అద్వితీయ సత్య స్వరూపుడైన దేవ, ఈ ఉదయకాల ఈ ప్రాంతమైన ప్రతిఫలం బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించండి. సమాధానపరచండి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి, సంరక్షణ దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి బిడ్డలకు జయ విజయం దయచేయండి. నీ సాక్షిగా నిలబెట్టమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.